హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా జరిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఏ టాపిక్స్ చదవాలి అనేసి మీకు క్లారిటీ అయితే వస్తుందండి. సో మనకు ఇంగ్లీష్లో ఎక్కువగా గ్రామరే ఉంటుందండి. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. సో ఈ గ్రామర్ కూడా మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ చదువుకుంటే సరిపోతుంది. ఎటువంటి మనము అదర్ బుక్స్ ఏం అవసరం లేదు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. సో గ్రామర్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పేరెంట్స్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్స్ అనేసి రావాలండి. దేర్ చిల్డ్రన్స్, అక్కడ చిల్డ్రన్స్ కోసం కాదండి, దేర్ వాళ్ళ పిల్లల కోసం అనేసి వస్తుంది కాబట్టి సో ఇక్కడ పేరెంట్స్ ఆల్రెడీ మనకు ఇది వచ్చేసి ఫ్లూరల్లోనే ఉంది, మళ్ళీ వర్క్స్ అనే దానికి అవసరం లేదు. పేరెంట్స్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్స్. సో ఆప్షన్ 2 రైట్ అండి. ఇక్కడ దేర్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది దేర్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ పేరెంట్స్ వర్క్స్ రెండిటికి కూడా మనకు ఎస్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ పేరెంట్స్కి ఉంది కాబట్టి సరిపోతుందండి, కాబట్టి ఇది కూడా రాంగే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద సెంటెన్స్. శాంటనా డాష్ ఏ సింగర్ అనేసి ఇచ్చారండి. ఆమె ఒక సింగర్. సో ఇక్కడ ఆర్ యామ్ బి అనేది మనకు యామ్ అంటే అయామ్ అన్నప్పుడు వాడాలి, ఆర్ అంటే ఫ్లూరల్లో ఉన్నప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది సరిపోతుందండి. సనాటనా ఈజ్ ఏ సింగర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్ అనేసి ఇచ్చారండి. ప్రతి ఒక్కటి తెలిసి ఉన్నటువంటి పర్సన్ని మనము ఏమని పిలుస్తామండి, వచ్చేసి ఓమినిసెంట్ అనేసి పిలుస్తారు. ఓమినిసెంట్ అంటే ఎవరంటే ప్రతి ఒక్కటి కూడా తెలిసిన వారు, హూ ఈజ్ ఆల్ నోయింగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ద అడ్వైజ్ అంటాం. సో అడ్వైజ్ అయితే ఆ వర్డ్ తెలియజేయాలి. సో యూ డాష్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అన్వెల్ అనేసి ఇచ్చారండి. యూ షుడ్ కన్సల్ట్ అనేసి మనం వాడతాం. ఇక్కడ మనము షుడ్ అనే దాన్ని ఎందుకు వాడతామండి, ఎక్కువగా ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మనము షుడ్ అనే దాన్ని వాడతాము. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అన్వెల్ అండి. షుడ్ అనే దాన్ని ఎందుకు యూస్ చేస్తాము, అడ్వైజ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, ఏదైనా మనం అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా షుడ్ అనే దాన్ని వాడాలి. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద నేమ్ ఆఫ్ ఏ డైటీ అనేసి ఇచ్చారండి. సో మనకి ఏదైనా ఒక నేమ్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్ అనేది ఎక్కడ వాడతాం, స్టార్టింగ్లోనే వాడతాం. ఇక్కడ గాడ్ అనే లెటర్ అనేసి ఇచ్చారు. సో గాడ్ అనే దానికి మనం స్టార్టింగ్ ఒక్కటి క్యాపిటల్ ఉంటే సరిపోతుందండి, మధ్యలో లాస్ట్లో ఇలా ఉండాల్సిన పని లేదు. సో కాబట్టి గాడ్ అనే దాన్ని మనం ఎలా రాస్తాం క్యాపిటలైజేషన్లో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ప్రాక్టీస్ వెన్ ఫార్మాటింగ్ ద డైలాగ్స్ అనేసి ఇచ్చారు. డైలాగ్స్ అనేటివి మనము ఫామ్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా కరెక్ట్ వే ఏంటి అనేసి అడుగుతున్నారండి. ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ప్రాక్టీస్ వెన్ ఫార్మాటింగ్ ఏ డైలాగ్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్, యూజ్ ఏ సింగిల్ పారాగ్రాఫ్ ఫర్ ఆల్ డైలాగ్స్ అనేసి ఇచ్చారండి. అన్ని డైలాగ్స్లకు కూడా మనకు సింగిల్ పారాగ్రాఫ్ ఇస్తే అది ఎలా ఉంటుందండి, మొత్తం జంబ్లింగ్ అయిపోయి ఉంటుంది. సో అది ఎవరి డైలాగ్ ఎవరిది అనేది అర్థం కాదు. నెక్స్ట్, ప్లేస్ ద డైలాగ్ ట్యాగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్కి వాళ్ళు డైలాగ్ ట్యాగ్స్ పెట్టినప్పటికీ కూడా అది కూడా సేమ్ ఎలా ఉంటుందండి, పారాగ్రాఫ్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ప్రాక్టీస్ ఫార్మాటిక్ కాదు. సో నెక్స్ట్ది, స్టార్ట్ ఏ న్యూ పారాగ్రాఫ్ ఈచ్ టైమ్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ స్పీక్స్ అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు రాము చెప్పేది రాము చెప్తాడండి. సో ఇలా రాయాలి. నెక్స్ట్ సీత, నెక్స్ట్ సోము, ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది డైలాగ్ ఫార్మెట్. అదే ఇక్కడ చెప్తున్నారండి, స్టార్ట్ ఏ న్యూ పారాగ్రాఫ్ ఈచ్ టైం, ప్రతి ఒక్క టైంకి
మనకు న్యూ పారాగ్రాఫ్ ఉండాలి. డిఫరెంట్ క్యారెక్టర్స్ స్పీక్స్, వాళ్ళు ఏమేమి చెప్తారో అలా వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు ఉండాలన్నమాట. సో ఇది మనకు కరెక్ట్ ప్రాక్టీస్ ఫార్మేట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి యూజ్ పారెంథస్ టు ఇండికేట్ ఈచ్ క్యారెక్టర్ స్పీచ్ అనేసి ఇచ్చారు, ఇది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేసి ఇచ్చారండి. మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుందండి స్ట్రక్చరు? సబ్జెక్ట్ ఉండాలి, విల్ ఉండాలి, నెక్స్ట్ బీ ఉండాలి, నెక్స్ట్ వెర్బ్ వచ్చేసి మనకి ఎలా ఉండాలండి? ఇంగ్ ఫామ్లో ఉండాలి. ఇది స్ట్రక్చర్ దేనికి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ఉంటుంది, విల్ ఉంటుంది, ప్లస్ బీ ఉంటుంది, ఉండేటటువంటి వెర్బ్కి ఇంగ్ ఫామ్ రావాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మనకి ఏది ఉందండి? ఆప్షన్ 3 అనేది ఉంది. ఇక్కడ హీ ఉంది, సబ్జెక్ట్ హీ అండి, ఇక్కడ విల్ ఉంది, బీ ఉంది, మనకు నెక్స్ట్ వచ్చిన వెర్బ్ ఫామ్కి వచ్చేసి ఇంగ్ ఫామ్ కూడా ఉంది. సో హీ విల్ బి స్లీపింగ్ ఎట్ దట్ టైమ్. సో ఇది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ప్రతి ఒక్క టెన్స్లో అంటే మనకు సింపుల్ ఫ్యూచర్కి ఎలా ఉండాలి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఉండాలి. కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు విల్తో పాటు బీ ఫామ్ ఉంటుంది, బీఈ ఉంటుంది, అలాగే వెర్బ్కి ఇంగ్ ఫామ్ కూడా ఉండాలి. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ విల్ హ్యావ్ ఉంటుందండి. విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఉంటుంది, V3 కూడా ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుందండి? మనకు సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇలా మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటే ఇలా మనల్ని ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం సెంటెన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్యూచర్ టెన్సే కాదు, సింపుల్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ మూడిటికి కూడా స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద స్ట్రక్చర్ ఫర్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అనేసి ఇచ్చారండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఫామ్ ఇచ్చారు కాబట్టి డిడ్ నాట్ అనేది యాడ్ అవుతుంది, ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఉంటుంది, బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో ఇది వచ్చేసి మనకు సింపుల్ పాస్ట్ టెన్స్కి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఏది ఉందండి? ఆప్షన్ 1 సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ డిడ్ నాట్ ఉంది, మనకు డూ డస్ అనేది రావండి, ఇక్కడ విల్ అనేది మనకు ఫ్యూచర్లో వస్తుంది, ఈజ్ ఇవన్నీ ప్రజెంట్లో వస్తాయండి. కాబట్టి ఇవి కాదు. సింపుల్ పాస్ట్లో మనకు ఏది ఉందండి? ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్ అనేసి ఇచ్చారు. సో కింద డిక్లరేటివ్, ఇంపారేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ అనేసి ఇచ్చారండి. ఎక్స్క్లమేటరీ అంటే మనం ఏదైనా ఆశ్చర్య అద్భుతాలకు లోనైనప్పుడు మాట్లాడేటటువంటి వాటిని ఎక్స్క్లమేటరీ అంటారు, మీకు అందరికీ తెలిసిందే. సో వాటికి గుర్తుంటుంది. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అండి, మనం ఏమైనా క్వశ్చన్ చేసినప్పుడు ఇంటరాగేటివ్ అంటాం. ఇంపారేటివ్ అంటే మనం ఏమైనా రిక్వెస్ట్ కానీ కమాండ్స్ కానీ ఇచ్చినప్పుడు ఇంటరాగేటివ్ దాన్ని యూస్ చేస్తాం. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఇది కమ్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రా, అదొక రిక్వెస్ట్ లాగా ఉంది కదా. సో రిక్వెస్ట్లు కమాండ్లు మనం దేంట్లో వాడతాం? ఇంపరేటివ్లో వాడతాము. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ కన్ఫామ్గా చెప్పినట్లయితే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్గా చెప్పచ్చు. సో ఇక్కడ మనల్ని ఏంటిది ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎలా ఉందండి? రిక్వెస్ట్గా ఉంది, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రా అని ఉంది. సో రిక్వెస్ట్ కాబట్టి మనకు దేని కిందకి వస్తుంది? ఇంపారేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీ వాంటెడ్ టు గో టు ద పార్క్. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అబోవ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. సో పైన ఇచ్చింది సింపుల్ సెంటెన్స్, మనం ఎలా మార్చాలండి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి. సో సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలంటే మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏముండాలి? ఫ్యాన్ బాయ్స్ ఉండాలండి, కంపల్సరీ చూసుకోండి. ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటి? సో పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, కొంచెం సౌండ్ అయితే వస్తుందండి. ఫ్యాన్ బాయ్స్ అంటే
ఫర్, అండ్, నార్, అలాగే బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా మనకు కాంపౌండ్ సెంటెన్స్లలో ఉంటాయండి. ఏ ఏ సెంటెన్స్కి తగ్గట్టు మనం ఆ కాంపౌండ్ని యూజ్ చేయడం జరుగుతుంది కంజంక్షన్. సో ఇక్కడ మనకు ఏమున్నాయండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో చూద్దాం. బికాజ్ ఉంది, సో దీంట్లో రాదు. ఆల్దో ఉంది, దీంట్లో రాదు. సో ఏమేమి వస్తాయి? బట్, సో ఈ రెండు కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి చూద్దాం. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్. సో అతను పార్క్కి వెళ్ళాలనుకున్నాడు, బట్ హీ స్టేడ్ హోమ్. పార్క్కి వెళ్ళాలనుకొని ఇంట్లో కూర్చుంటే ఏమైనా సరిపోతుందా? సరిపోదు, కాబట్టి ఇది రాంగ్. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్, సో హీ వెంట్ దేర్. కాబట్టి వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, సో హీ వెంట్ దేర్ అనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అండి. ఇచ్చినటువంటి సింపుల్ సెంటెన్స్కి కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ఏమవుతుంది? హీ వాంటెడ్ టు గో టు ద పార్క్, సో హీ వెంట్ దేర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాస్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే ఒక డిపెండెంట్ క్లాజ్ అండి. ఒక డిపెండెంట్ క్లాజ్ వచ్చేసి మనకు ఒక మెయిన్ క్లాస్కి అటాచ్ అవ్వడం వల్ల అది మనకు పర్ఫెక్ట్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుందండి. అది మీ అందరికీ తెలిసిందే. సో డిపెండెంట్ క్లాజ్ అండి. డిపెండెంట్ క్లాజ్ దట్ యాడ్స్ ద ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the company offers excellent benefits dash many employees stay with the company for years. ఆ కంపెనీ ఏంది? ఎక్సలెంట్ బెనిఫిట్స్ని ఇస్తుంది. దాని ఫలితంగా మెనీ ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్. సో వీళ్ళు ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. దాని ఫలితంగా అక్కడ ఏంటంటే ఎవరు వెళ్ళరనమాట, అదే కంపెనీలో జాబ్ చేయాలని అనుకుంటారు. సో ఇన్ కాంట్రాస్ట్ ఆల్దో, నర్థ్లెస్ ఇవి కావండి. సో యాజ్ ఏ రిజల్ట్ దాని ఫలితంగా, ఎందుకు ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉండడం వల్ల దాని ఫలితంగా యాజ్ ఏ రిజల్ట్ మెనీ ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఫార్మేషన్ ఏంటండి దీనికి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డెమాన్స్ట్రేట్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ డిఫరెన్స్, నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్, డిన్నర్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిస్టారికల్ అండి. హిస్టారికల్ అంటే మనకు స్పెల్లింగ్ ఏంటి? HYSTERICAL, హిస్టారికల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ద ఇండిఫైనెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ విత్ ఫ్యూ అండ్ లిటిల్ ఇన్ ఏ పాజిటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. పాజిటివ్ సెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే ఇండిఫైనెట్ ఆర్టికల్ అంటే ఏ అండి. ఏ అండ్ వచ్చేసి మనము ఇండిఫైనెట్ ఆర్టికల్ అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు చూసుకుంటే అసలు ఏ అనేది ఉండేది ఆప్షన్ 2లో మాత్రమే ఉందండి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ 2నే అవుతుంది. దీంట్లో మనకు ఏ అనేది యూసేజే లేదు. సో కాబట్టి ఈ 3 కూడా అవ్వవు. ఓన్లీ ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే క్యాన్సిల్ ద గేమ్ డాష్ ద రెయిన్ అనేసి ఇచ్చారండి. దే క్యాన్సిల్ ద రెయిన్ బికాజ్ ఆఫ్ అండి. రెయిన్ వల్ల గేమ్ అనేది క్యాన్సిల్ అయింది. ఎందువల్ల? రెయిన్ వల్ల. సో బికాజ్ ఆఫ్ అనే దాన్ని యూస్ చేస్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ నౌ ద ఫారెస్ట్ ఈజ్ డెత్లీ స్టిల్ యాజ్ దో ఇట్ వాస్ వెరీ మిడ్ నైట్ అనేసి ఇచ్చారండి. సో మిడ్ నైట్లో మనకు ఫారెస్ట్ ఎలా ఉంటుందండి? చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంటుంది. సో అందరికీ తెలిసిందే. సో
చూస్ ద సినోనియం దట్ మీన్స్ స్టిల్. స్టిల్ అంటే ఇక్కడ మనకు క్వైట్ అని వస్తుందండి. స్టిల్ అంటే మనకి ఇక్కడ ఫారెస్ట్ అనేది నైట్ పూట ఎలా ఉంటుందండి, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కదా. సో క్వైట్ అనేది సినోనియం కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈజ్ ఏ ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఇండియన్స్ అనేసి ఇచ్చారండి. యాంటోనిమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్. బ్రేవెస్ట్ అంటే అడ్వెంచరస్ అనేసి వస్తుందండి. అన్అడ్వెంచరస్ అంటే మనకు యాంటోనిమ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫామ్ ఆఫ్ అనేసి ఇచ్చారు. హీ సెడ్ అలాస్ ఐ యామ్ అన్డన్. సో నేను చేయలేకపోయాను అనేసి చెప్తూ ఉన్నాడండి. సో హీ ఎక్స్క్లైమ్డ్ అనేసి ఇచ్చారు. సో అది కరెక్టే. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ హీ వాజ్ అన్డన్ అనేసి ఇచ్చారు. అతను జాయ్ అయితే లేడండి. సో ఇక్కడ జాయ్ అని వాడారు కాబట్టి ఇది తప్పు అవుతుంది. హోప్ఫుల్లీ అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు అది అవ్వదు అనే విధంగా చేయం కదా, అవుతుంది అనే దాంట్లోనే చేస్తారు ఎవరైనా. సో హోప్ అనేది మనకు చెయ్యము అనే దానికి హోప్ అనేది ఉండదండి. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ, అతను ఎలా చెప్తున్నాడు, బాధగానే చెప్తున్నాడు. సాడ్లీ దట్ హీ వాజ్ అన్డన్, నేను చేయలేకపోయాను అని చెప్తున్నాడు అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఫామ్ అవుతుందండి. నెక్స్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ బ్రింగ్ అప్ అండి. బ్రింగ్ అప్ ఫ్రేజల్ వర్బ్. బ్రింగ్ అప్ అంటే ఏంటండి, దేనైనా ముందుకు తీసుకుపోవడం అలా అర్థమవుతుందండి. బ్రింగ్ అప్ అంటే దేనైనా అంశాలను మనం ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాంట్లో బ్రింగ్ అప్ అనేసి చెప్తాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ అండి. టు రైజ్ ఏ టాపిక్ ఇన్ కాన్వర్జేషన్ అంటే ఒక టాపిక్ రైజ్ చేశాడు. సో ఇంకా ఆ కాన్వర్జేషన్ అలా ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ బ్రింగప్ అనే దానికి ఇక్కడ మరి ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటండి, టు రైజ్ ఏ టాపిక్ ఇన్ కాన్వర్జేషన్. ఇక్కడ టు నెగ్లెక్ట్ సమ్వన్ నీడ్స్ అనేసి ఇచ్చారు, కాదండి. టు అవాయిడ్ డిస్కసింగ్ అనేసి ఇచ్చారు, కాదు. టు లోవర్ ఆర్ డిక్రీజ్ సంథింగ్ అనేసి ఇచ్చారు, కాదు. అప్ అంటేనే మనకు పైకి వెళ్ళడం అనేది అందరికీ తెలిసిందే కదా. సో దాన్ని బట్టి కూడా ఆన్సర్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఏది చూసుకుంటే హూ కట్స్ బ్రెయిన్స్ హెయిర్ ఫర్ హిమ్ అనేసి ఇచ్చారు. బీలో నో బడీ, హీ కట్స్ అనేసి ఇచ్చారు. సో ఎవరు కట్ చేయలేదంట. సో ఎవరు కట్ చేసుకుంటారు, తనకై తాను. సో హిమ్సెల్ఫ్ అని రావాలండి. మై సెల్ఫ్ అనేది రాదు, హిమ్సెల్ఫ్ అనేది వస్తుంది. ఇక్కడ హీ వాడారు కదా, హీకి మనం ఏం వాడతాం, హిమ్సెల్ఫ్ అని వాడతాం. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నోబడీ హీ కట్స్ హిమ్సెల్ఫ్, తనకై తాను కట్ చేసుకున్నాడు అని. సో ఆప్షన్ 3 రైట్ అండి 81కి. నెక్స్ట్ క్వశ్చను. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ దట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు ఎక్స్ప్రెస్ ద పెయిన్. పెయిన్ కోసం మనం వాడే ఇంటర్జెక్షన్స్ ఏవి, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్సేనండి. సో పెయిన్కి ఏం వాడతామండి మనము, ఔచ్ అనేదాన్ని వాడతాం. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ అండి. పారాగ్రాఫ్ రీడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మెథడాలజీ క్వశ్చన్స్ అండి. 85 to 90 మెథడాలజీ క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఫౌండేషనల్ స్కిల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఆప్షన్స్లో మనకు రీడింగ్ అండ్ రైటింగ్, గ్రామర్ అండ్ ట్రాన్స్లేషను, రైటింగ్ పోయట్రీ అండ్ ప్రోజు, లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఐడెంటిఫై ద ఫౌండేషన్ స్కిల్. ఫస్ట్ బేస్లో మనకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మనం మాట్లాడాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఉండవలసినటువంటి స్కిల్ ఏదండి, లిజనింగ్ అలాగే స్పీకింగ్. మనము ఎవరైనా చెప్పింది బాగా వినగలగాలి, విన్నది చెప్పగలగాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రీడింగ్ రైటింగ్ అనేది మనకు ఫౌండేషనల్ స్కిల్ కాదు. ఫౌండేషన్ స్కిల్ ఏంటంటే ఫస్ట్ లిజనింగ్ అండి, తర్వాతనే స్పీకింగ్. అంటే మీకు తెలుగులో కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ స్కిల్ ఏంటి,
మనకు శ్రవణం అంటే వినటము, తర్వాత భాషణం అంటే మాట్లాడటం. సో ఇది ఇక్కడ కూడా అంతేనండి. లిజనింగ్ అంటే ఏంటి? వినటం, శ్రవణం అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ సెంటెన్స్ ఫర్ బెటర్ కాంప్రహెన్షన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ ద సెంటెన్సెస్ ఫర్ బెటర్ కాంప్రహెన్షన్ ఏంటండి? పర్ఫ్రైజింగ్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మెథడ్ దట్ ఎంఫసైజెస్ ద ఓరల్ కమ్యూనికేషన్ అండ్ న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ అనేసి ఇచ్చారండి. న్యాచురల్ లెర్నింగ్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్. సో దేనికి సంబంధించింది? ఇది డైరెక్ట్ మెథడ్కి సంబంధించిందండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద అడ్వాంటేజెస్ ఆఫ్ CLT అనేసి ఇచ్చారండి. సో అడ్వాంటేజెస్ అండి ఏంటిదండి? బూస్ట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్వేజ్ యూజ్ అండి. ఐడెంటిఫై ద అడ్వాంటేజెస్ ఆఫ్ CLT. CLT యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? బూస్ట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్వేజ్ యూజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్, ఇంగ్లీష్ ఈజ్ కల్చరల్లీ అండ్ ఫిజికలాజికల్లీ డామినెంట్ అనేసి ఇచ్చారు. ఇంగ్లీష్ హ్యాస్ మల్టీఫేసెక్టెడ్ యాక్సెప్టెన్స్ బట్ లిమిటెడ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 అండి. ఇక్కడ ద పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ వచ్చేసి ఇంగ్లీష్ హ్యాస్ మల్టీఫేసెటెడ్ యాక్సెప్టెన్స్ బట్ లిమిటెడ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ద జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ది ఆప్షన్ చూసుకుంటే మనకు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ఓన్లీ గ్రామర్ రూల్స్ అనేసి ఇచ్చారండి. తప్పు. గ్రామర్ రూల్స్తో పాటు కంటెంట్ కూడా కావాలి కదా. నెక్స్ట్, ఎనేబుల్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం అనేసి ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఏ జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటంటే ఎనేబుల్ ద వాళ్ళల్లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియంగా మనకు కంపల్సరీగా వాళ్ళల్లో పెంచాలి, చదవాలి, లేకపోతే కమ్యూనికేషన్ని పెంచాలి అనేది ఇక్కడ మనకు జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండి. నెక్స్ట్, ఫోకస్ స్లోలీ ఆన్ రైట్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేసి ఇచ్చారు. అది కూడా కాదు. టీచ్ ఇంగ్లీష్ లిటరల్లీ ఎక్స్క్లూజివ్లీ అనేసి ఇచ్చారు. సో ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.